వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రక్తదాన శిబిరం నిర్వహించిన వివేకానంద యువసేన 30 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తం ఇచ్చిన యువత. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నియోజకవర్గ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి. ఘనంగా కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు జన్మదిన వేడుకలు, శుభాకాంక్షలు తెలిపిన ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ గవర్నర్లు. హక్కుల సాధనకు ఐకమత్యం అవసరం వెల్లడించిన ఎంఆర్పీఎస్ నాయకులు. కోడి పందాలు, జూదం ఆడేవారిపై కఠిన చర్యలు, సిఐ శ్రీనివాసులు. వార్తలను వివరాలు. పొంగనూరు పట్టణం అంబేద్కర్ భవనంలో ఆదివారం నియోజకవర్గ స్థాయి ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల సమీక్షా సమావేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహులు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ జాతీయ నాయకులు నరేంద్రబాబు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దుడ్డు రామకృష్ణ మాదిగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ వన్ మ్యాన్ కమిషన్ చైర్మన్ రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఈ నెల జనవరి 21వ తేదీ మంగళవారం నాడు ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్రానికి వస్తున్న సందర్భంగా పీలేరు నియోజకవర్గంలోని మాదిగ ఉపకులాల ప్రజలు సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని బలపరిచే ప్రజాస్వామిక వాదులు అందరూ వేలాది మంది చిత్తూరు జిల్లా కేంద్రానికి చేరుకుని కమిషన్కు వినతి పత్రాలు అందజేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర సహాయక కార్యదర్శి మురళి, చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఎంపీ ప్రకాష్, పొంగనూరు మండల ఇన్ఛార్జ్ మాతంగి నాగభూషణం, కో ఇన్ఛార్జ్ వరగాని ప్రభాకర్, ముత్యాల వెంకటరమణ, శ్రీనివాసులు, నేతిగుట్లపల్లి అమర, లకుంట రెడ్డప్ప, మరసనపల్లి నరసింహులు, ప్రకాశం కాలనీ సూరి, వెంకటరమణ, చౌడేపల్లి మండల ఇన్ఛార్జ్ పగడాల గోవిందు, లోకేష్, సుబ్రహ్మణ్యం, బుజ్జి, రమణ, సోమల మండల నాయకులు వరగాని ప్రభుకుమార్, ప్రకాష్, సదుం మండల ఇన్ఛార్జ్ రామచంద్ర, సీనియర్ నాయకులు డాక్టర్ రఘునాథ్, రాము తదితరులు పాల్గొన్నారు. 70 సంవత్సరాలుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విద్యా, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో అత్యంత వెనుకబడి తీవ్రమైన అన్యాయానికి గురైనటువంటి మాదిగలు తమ గోడును, తమ ఆవేదనను కమిషన్ దృష్టికి తీసుకెళ్లడానికి అత్యధిక సంఖ్యలో మాదిగను తరలించే విధంగా తరలి రావడానికి ఉద్దేశించబడి ఈరోజు పొంగనూరు నియోజకవర్గ ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ విభాగాలకు సంబంధించిన ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పొంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి వందలాది మంది మాదిగలు, అందులో ఉద్యోగులు, విద్యావంతులు, యువకులు, మహిళలు, సామాజిక రాజకీయ చైతన్యం కలిగినటువంటి వ్యక్తులను తరలివచ్చే విధంగా మేము ప్రయత్నం చేయాలని లక్ష్యంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 70 సంవత్సరాలుగా సంపూర్ణంగా ఈ జిల్లాలో మాదిగలకు అన్యాయం జరిగింది వాస్తవం అని చెప్పి స్పష్టంగా ప్రభుత్వ నివేదికలు స్పష్టంగా కనబడుతున్నాయి. విద్యారంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో దాదాపుగా ఈ జిల్లాలో 40-45% మాదిగలు ఉన్నా కూడా మాకు 10% కూడా మాకు రాలేదని స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సంక్షేమ రంగంలో 10-15% మించిన చరిత్ర లేదని చెప్పి గుర్తు చేస్తున్నాం. ఇక రాజకీయంగా అయితే ఇప్పటి వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రతి సందర్భంలో ఉన్నప్పటికీ, ప్రతి 25 సంవత్సరాలకు డీలిమిటేషన్ జరిగినప్పటికీ నియోజకవర్గం మారినా అక్కడ మాలలు తప్ప ఇంకో మాదిగ బిడ్డకు అవకాశం లేని విధంగా ఇక్కడ రాజకీయమైన పదవులు కూడా మాదిగలు తీవ్రంగా నష్టపోయారు. ఈ రోజుకి 3 అసెంబ్లీ స్థానాలు అంటే 3 మారలే, 2 ఎంపీ స్థానాలు అంటే 2 మారలే. 70 సంవత్సరాల ముందు ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు మారలే, ఇప్పుడు మారలే. అప్పుడు పార్లమెంట్ సభ్యులు మారలే, శాసనసభ్యులు మారలే. మధ్యలో కేవలం 2 సందర్భాల్లో మాత్రమే 2 వ్యక్తులు మాత్రమే శాసనసభ్యులు అయ్యారు. ఒక వ్యక్తి మాత్రమే జిల్లా పరిషత్ అయిన చరిత్ర చిత్తూరు జిల్లాలో ఉంది. అంతకు మించి మాదిగలు భోంచేసింది ఏమీ లేని పరిస్థితున్నది. మాదిగలు దాదాపు 70 సంవత్సరాలు గడుస్తున్నా అన్యాయం అయిపోతున్న ఈ సందర్భంలో
2000 నుంచి 2004 మధ్యలో ఎస్సీ వర్గీకరణ అమలైన సందర్భంలో మాదిగలు ఎంతో చైతన్యమైనారు. 2004 తర్వాత మాదిగలకు అన్యాయం అయ్యే విధంగా కమిషన్ను నిర్వహిస్తూ మాదిగలు అన్యాయం అయిపోయారని చెప్పి దాదాపు 30 సంవత్సరాలుగా శ్రీ మందకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం పోరాటం చేస్తున్న తరుణంలో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి మాట ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు అమలుపరిచినటువంటి వన్ మ్యాన్ కమిషన్ ఉమ్మడి చిత్తూరు జిల్లాకి ఇచ్చేస్తున్న తరుణంలో నియోజకవర్గాల వారిగా మేమందరూ కూడా సమావేశాలు మాదిగలను ఏకం చేస్తూ వన్ మ్యాన్ కమిషన్కి మాదిగలు అన్యాయం ఏ విధంగా అయిపోతున్నారనే వివరణ ఈ నెల 21వ తారీఖున మేము అందరూ కూడా మాదిగలందరినీ సమైక్యం చేస్తూ అక్కడికి తరలిస్తూ మాదిగల అన్యాయాన్ని గురవుతున్న వినతి పత్రాలని ఆయన దృష్టికి తీసుకెళ్లి ఎస్సీ వర్గీకరణను అమలు చేసుకునే దిశగా మాదిగలంతా ఏకమవుతున్నామని తెలియజేసుకుంటూ ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అందరికీ కూడా సమన్వయం జరగాలని చెప్పి మందకృష్ణ మాది గారు చేస్తున్న పోరాటంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటూ జై మాదిగా జై మందకృష్ణ మాది. పొంగనూరులో కోడి పందాలు, పేకాట, ఇతర జూదాలు ఆడే వారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగిందని సిఐ శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన కేసీటీవీతో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు, జూదాలు ఆడి కుటుంబాల్లో బాధ కలిగించవద్దని చెప్పారు. అలా చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని హెచ్చరించారు. పొంగనూరు పట్టణ మరియు గ్రామీణ ప్రజలకు విజ్ఞప్తి, పొంగనూరు పోలీసులైన మా విజ్ఞప్తి ఏమంటే రాబోయే సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో కోడి పందాల పేరుతో జూదాలు ఆడించడం అనేది చాలా దారుణమైన విషయం. కోళ్లకు కత్తులు కట్టేసి ఆ నోరు లేని మూగజీవాలను ఉసికొల్పి అక్కడ అవి కొట్టుకొని రక్తాలు కారుతుంటే పైశాచిక ఆనందం పొందడం అనేది ఎంతవరకు భావ్యం మీరు ఆలోచన చేయండి. మేము దీనిపైన చట్టపరంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటికే గ్రామాల్లో మా మఫ్టీ పోలీసులు మామూలు డ్రెస్సుల్లో తిరుగుతూ ఎవరెవరు కత్తులు కట్టుతున్నారు, ఎవరెవరు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు ఆ లిస్టు మా దగ్గర ఉంది. దీని మీద మేము ప్రోయాక్టివ్గా ముందే దీని మీద యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకొని అటువంటి వాటిల్ని డిస్కరేజ్ చేయమని చెప్పని పొంగనూరు పోలీసుల తరఫున పొంగనూరు సిఐగా నేను అభ్యర్థిస్తున్నా. దయచేసి ఇటువంటి వాటిల్ని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకూడదని చెప్పని కోరుకుంటూ కేసీటీవీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్తే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను విజయవాడలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మర్యాదపూర్వకంగా వేణుగోపాల్ రెడ్డి కలవడం జరిగింది. పొంగనూరు నియోజకవర్గంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులను గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలను ప్రజలకు అందేలా చూడాలని తెలియజేస్తూ పొంగనూరు నియోజకవర్గంలో పార్టీని మరింత బలంగా ముందుకు తీసుకువెళ్లాలని చెప్పడం జరిగింది. వేణుగోపాల్ రెడ్డి వెంట నియోజకవర్గ జనసేన నాయకులు శివకుమార్ రెడ్డి, విరూపాక్షి, చిన్నారాయల్, నరేందర్ రెడ్డి, నారాయణ రెడ్డి, నరేష్ రాయల్, చైతన్య రాయల్, నాగభూషణం, రెడ్డెప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధినేత లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ ఎన్ ముత్యాలు జన్మదిన వేడుకలను ఆదివారం ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ వారు ఘనంగా నిర్వహించారు. పొంగనూరు పర్యటన నిమిత్తం వచ్చిన ఇంటర్నేషనల్ డైరెక్టర్ రామచంద్రన్, మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ భానుమూర్తి రెడ్డి, పాస్ట్ మల్టిపుల్ చైర్మన్ హెచ్టి సీతారాం, డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్లు అశ్వత్థ నారాయణ, ప్రతాప్ యాదవ్లకు లయన్స్ అంబాసిడర్ డాక్టర్ పి శివ, డిస్ట్రిక్ట్ చైర్మన్ వరదారెడ్డిలు ఘనంగా స్వాగతం పలికారు. మొదట బోయకొండ గంగమ్మను భక్తి శ్రద్ధలతో దర్శించుకోగా ఆలయ అర్చకుడు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
కంటి వైద్య శిబిరాలు, డయాలసిస్ సెంటర్, వైద్య శిబిరాలు ఇలా లయన్స్ క్లబ్ చేపట్టే సేవా కార్యక్రమాలను కేసీటీవీ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లి సద్వినియోగం చేసుకునేలా ముఖ్య పాత్ర పోషిస్తున్న లయన్స్ జోన్ చైర్మన్ ఎన్ ముత్యాలను 38 క్లబ్ల అధ్యక్ష కార్యదర్శులు మరియు ఇంటర్నేషనల్ గవర్నర్లు అభినందిస్తూ ఆయన అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ మేరకు ముత్యాలు జన్మదిన వేడుకలను బోయకొండ గంగమ్మ పాదాల చెంత ఘనంగా నిర్వహించారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. కత్తిపోటుకు గురై వైద్య చికిత్సలు పొందుతున్న సుబ్రహ్మణ్యానికి బలిజ సంఘం తరపున ఆర్థిక సహాయం అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం పత్తెమ్మగారిపల్లె వద్ద ఇరు వర్గాలు ఘర్షణ పడిన విషయం విదితమే. ఈ ఘటనలో కత్తిపోటుకు గురైన సుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగా ఉండటంతో వేలూరులోని సిఎంసి హాస్పిటల్కు తరలించారు. కిడ్నీ, లివర్కు గాయమైందని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆపరేషన్ చేయడానికి 3 లక్షల రూపాయలు అవసరం ఉండటంతో ఆదివారం పొంగనూరు బలిజ కమ్యూనిటీ తరపున 22,650 రూపాయలను సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులైన మోహన్ రెడ్డికి అందజేశారు. వాళ్ళ పేరెంట్స్ అంతా ఇంకా మేము ఇదే కాకుండా మన కమ్యూనిటీ హెల్ప్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఇంకా గవర్నమెంట్ నుంచి ఏమన్నా రావాల్సిన వాటి దగ్గర ఉండి కోఆర్డినేషన్ అనుకోకుండా ప్రస్తుతానికి అది హెల్ప్ చేస్తాము. చిన్న అమౌంట్ అయినా యూనిటీగా అందులో మేము తోడుంటామని చెప్పడానికి. సో ఈ 2 days ముందు మన పుంగనూరు మండలంలో సుబ్రహ్మణ్యం అనే బలిజ కమ్యూనిటీకి చెందిన అతనికి మెడికల్ ఎమర్జెన్సీ వల్ల తనకి కత్తిపోటు ప్రభావం వల్ల
మెడికల్ ఎమర్జెన్సీతో తిరుపతిలో జాయిన్ చేయడం జరిగింది. సో అక్కడ మెడికల్ ఎమర్జెన్సీకి అంత ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల తన్ని వేలూరు సిఎంసికి తీసుకెళ్ళడం జరిగింది, రెఫర్ చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి నైట్ అక్కడ ఆపరేషన్ చేసి తనకి ఐసీయూలోనే ఉన్నారు ఇంకా. సో తను ఇంకా ఫుల్లీ రికవర్ కావాలని ఆపరేషన్కి ఆల్మోస్ట్ 3 lakhs పైన అవుతుందని చెప్పారు. సో మన బలిజ కమ్యూనిటీ తరఫున అందరినీ, పెద్దల్ని, పిల్లలు, మళ్ళీ యంగ్స్టర్స్ అందరూ ఏదో తన సహాయం తనకు తోచినంత ఇచ్చి కమ్యూనిటీ నుంచి మేము ఉన్నామన్న భరోసాతో అందరూ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి ఇలాగే మన కమ్యూనిటీ యూనిటీగా ఉండి నలుగురికి హెల్ప్ చేస్తామని, మనం ఒక రూట్ మ్యాప్గా అందరికీ ఉన్నామని ఈరోజు తెలియజేస్తున్నాము. అట్ ద సేమ్ టైం సుబ్రహ్మణ్యం అన్న గారి అమౌంట్ వచ్చి ఆల్మోస్ట్ ఇప్పుడు కమ్యూనిటీ తరఫున 22,150 కలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా గోయింగ్ ఫర్దర్ మేము ఇంకా తనకి హెల్ప్ చేసి తనకి ఎప్పుడు ఎలాంటి పరిస్థితి అయినా మేము అండగా ఉంటామని తెలియజేస్తున్నాము. కత్తిపోటు వల్ల సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి కిడ్నీ కొద్దిగా డ్యామేజ్ అయింది, లివర్ డ్యామేజ్ అయింది, పేకు కొద్దిగా కట్ అయింది. దానివల్ల ఆపరేషన్ చేసి రాత్రి 11 ముక్కలు ఆపరేషన్ జరిగింది. ఐసీయూలో ఉన్న ప్రస్తుతానికి. పొంగనూరు పురపాలక పరిధిలోని కొత్తపేటలో బీఆర్ఎస్ఎస్ సమావేశం ఆదివారం జరిగింది. సంఘ గౌరవ అధ్యక్షులు కృష్ణమూర్తి, అధ్యక్షులు గంగరాజులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో కమిటీ సభ్యులు పర్యటించి బహుజనులు పడుతున్న సమస్యలను గుర్తించి అధికారులు, పాలకుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా బీఆర్ఎస్ఎస్ కమిటీ పనిచేస్తుందని వారు తెలిపారు. కార్యక్రమంలో ప్రతిభ, చిట్టెమ్మ, శబానా, చైత్ర, శ్రీనివాసులు, శివప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మనమంతా కూడా ఈ పొద్దు బహుజన హక్కుల సాధన సంఘం అంటే ఈ సంఘం ఉద్దేశం మెయిన్ బహుజనులు అనేవాళ్ళు తిండి, కూడు, గుడ్డ ఉందా లేదా అని గౌరవించే వాళ్ళు గుర్తించేదానికే ఈ సంఘం ఉద్దేశము. ఏ కులమైనా కానీ, ఎవరైనా కానీ మహిళలు ఎక్కడ వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ కూడుంది, ఎక్కడ గుడ్డ లేదు అని గుర్తించేదే ఈ పొలం ఉద్దేశము. ఈ అట్టడుగునున్న అభావాలని గుర్తించడము, అది ఎంఆర్ఓ దృష్టికి తీసుకురాకపోవడము, కలెక్టర్ దృష్టికి తీసుకోవడము, సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకోవడము, మినిస్టర్ దృష్టికి తీసుకోవడము, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకోవడము. అట్లా కానీ ఎడల మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకోవడము, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకోవడము, వాళ్ళకి న్యాయం చేసేదానికి ఈ సంఘము ముందుకుంటారు. పోతే ఈ నిధులు నిక్షేపాలు అనేది ఉండదు. మనకున్న దాంట్లో పంచుకోవడము, రూపాయి కూడబెట్టుకోవడము, ఒక మనిషికి ఉత్సాహంగా ఇవ్వడము, ప్రతి ఒక్కరు కూడా మనకు సేవాభావంలో కలిగేదానికే ఈ సంఘం ముఖ్య ఉద్దేశము. ఇది మనం ప్రతి ఒక్కరు కూడా ఎవరో చేస్తారు అనే ఉద్దేశాలు, భావాలు ఉండవు. మనం ఉన్న దాంట్లో ఇప్పుడు రూపాయి ఉంది, పావుల ఖర్చు పెడదాం అనే ప్రతి ఒక్కరిలోన ఆ అవేర్నెస్ తెచ్చేదానికి, ఆ సేవాభావము వెలికి తీసేదానికి నీకు ఒక నాయకత్వం ఉంటుంది, నువ్వు ఒక మనిషిగా ఎదగల్లా, నువ్వు ఒక భరోసా ధైర్యంగా ఉండాలా అని ఎన్నుకుంటే మా మేధావులంతా కూడా సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. దానికి మనం ఎన్నుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేసేదానికి మానసికంగా చాలా మంది ఉంటారు. ఆ మానసికంగా ఉండే వాళ్ళని ధైర్యంగా మీరు లీడర్ కావాలా, మీరు ఎదగల్లా, మీరు సమాజంలో ముందుకు పోవాలా, మీకు ఏమొచ్చినా ఈ సంఘము మీకు అందుంటుంది. ఈ అధికారులకి విషయం చెప్తాం, అధికారుల దగ్గర న్యాయం చేపిస్తాం, నువ్వు కరెక్ట్గా మీరు మీ పొలాలు మీరు ఉపయోగించుకోండి, మన గవర్నమెంట్ వచ్చే పొలాలు ఎంత కూడా మనం అనుభవించాలా, మానసికంగా ఉండే వాళ్ళకంతా కూడా ధైర్యం, సాహసాలు సంఘం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారీగా మోపనున్న విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని, విద్యుత్ బిల్లులను భోగి మంటల్లో దగ్ధం చేసే కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు పిలుపునిచ్చారు. ఆదివారం చిత్తూరులో సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అదనపు విద్యుత్ భారాలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలను యథాతథంగా ఉంచుతున్నట్లు చూపారని, అయితే ప్రతి నెల వసూలు చేస్తున్న 40 పైసలు 2025-26లో రద్దు చేస్తున్నట్లు స్పష్టంగా ఎక్కడ చెప్పలేదని తెలిపారు.
2025-26వ సంవత్సరంలో ప్రజలపై భారం ఉంటుందని స్పష్టంగా అర్థమవుతుందని 2025-26వ సంవత్సరానికి రెవెన్యూ గ్యాప్ 5,538 కోట్లు చూపించారు. ఈ మొత్తాన్ని ఛార్జీల రూపంలో వసూలు చేయాలనేది స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ భారం ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ప్రజల మీద విద్యుత్ భారాలు మోపమని చెప్పి గతంలో చెప్పింది. అయితే అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలోనే భారీ స్థాయిలో ట్రూ అప్ ఛార్జీల పేరుతోనూ ఇతర రకరకాల పన్నుల పేరుతోనూ ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచింది. ఈ విద్యుత్ ఛార్జీలు పెంపును నిరసిస్తూ సిపిఎం చిత్తూరు జిల్లా కమిటీ భోగి మంటల్లో విద్యుత్ బిల్లులను దగ్ధం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రజలందరూ కూడా విస్తృతంగా భోగి మంటల్లో ఆ విద్యుత్ బిల్లులు దగ్ధం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటే ప్రభుత్వానికి వ్యతిరేకత నిరసన కార్యక్రమం తెలియజేసినట్లు అవుతుంది. అందులో ప్రభుత్వం ఒక పక్క మేము పెంచము, భవిష్యత్తులో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ఇప్పుడు పదే చెప్తాం. మొన్న రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో స్పష్టంగా సిపిఎం నుంచి తెలియజేశాం. గతంలో మన 17,000 కోట్ల రూపాయలు భారాలు మోపాలని చెప్పి గత ప్రభుత్వం ఏదైతే విద్యుత్ సంస్కరణ బిల్లులో భాగంగా చెప్పిందో అదే విధానాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిపాదన పెట్టింది. మరి ఆ ప్రతిపాదనలు పెట్టినప్పుడు భారీ స్థాయిలో ప్రజల మీద భారం పడుతుంది. అందువల్ల ఈ ప్రభుత్వం చెప్తున్న కలబొల్లి మాటలు ప్రజలు ఎవరు కూడా నమ్మకుండా ఈ భారాన్ని తగ్గించుకోవడానికి ప్రజలందరూ కూడా ఈ భోగి సందర్భంగా మనం ఈ భాగస్వాములు కావాలని చెప్పి ఇందులో సిపిఎం కార్యకర్తలు కూడా విస్తృతంగా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములై ప్రజల్ని ఐక్యం చేసి భోగి మంటల్లో కొన్ని కోరికలు ప్రజలందరూ కూడా మొత్తం పాత వస్తువులన్నీ కూడా మొత్తం దగ్ధం చేసి కోరికలు నెరవేర్తాయని చెప్పి భోగి మంటలు చాలా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నారు. అలాంటి కార్యక్రమాన్ని ఈ భోగి మంటల్లో కూడా ఈ పాత విద్యుత్ బిల్లులన్నింటినీ కూడా దగ్ధం చేసి ప్రభుత్వానికి నిరసన కార్యక్రమం తెలియజేసే పద్ధతిలో చేయాలని చెప్పి ఇందులో భవిష్యత్తులో ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏదైతే చెప్తా ఉందో మేము విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ఆ విద్యుత్ ఛార్జీలు పెంచకుండా రేపు కార్యక్రమం ఆచరణలో చేసి చూపించాలి. లేని పక్షంలో మరో విద్యుత్ పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పి సిపిఎంకి హెచ్చరిక చేస్తాం. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకొని చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ఆదివారం ఉమ్మడి జిల్లా కవులు, రచయితలు, సాహితీవేత్తలను గౌరవిస్తూ కేశవరెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ వారు సన్మాన సమావేశం నిర్వహించారు. పొంగనూరు రచయితల సంఘ అధ్యక్షులు పరాంకుశ నాగరాజ, కార్యదర్శి సతీష్ కుమార్ రాజు, కవయిత్రులు హసీనా బేగం, గాయత్రీదేవి, స్రవంతిలను సన్మానించారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మనవడు సుబ్రహ్మణ్య శర్మల నుంచి ప్రశంసా పత్రాలను అందుకున్నారు. విద్యా వ్యవస్థ జ్ఞానాన్ని అందించడంతో పాటు సామాజిక బాధ్యతను, స్వావలంబనను పెంపొందించాలని ఎలుగెత్తి చాటి యువతకు ఆదర్శంగా నిలిచిన స్వామి వివేకానంద జయంతిని ఆదివారం పొంగనూరులో ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద యువసేన ఆధ్వర్యంలో స్థానిక బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో రక్తదాన శిబిరం నిర్వహించగా డాక్టర్లు పి శివ, సరళాలు ప్రారంభించారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన యువతను వారు అభినందించారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న కుమార్ మరియు మిత్ర బృందాన్ని వారు అభినందించారు. స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకుని సన్మార్గంలో నడవాలని కోరారు. 30 మంది రక్తదానం చేసినట్లు వివేకానంద యువసేన సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు త్రిమూర్తిరెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, మదనపల్లి రక్తనిధి కేంద్ర సిబ్బంది సునీత, ప్రియదర్శిని, మహేష్ బాబు, రెడ్డి శేఖర్, అమరావతి, వినయ్ కుమార్, దిలీప్ కుమార్, నరసింహులు, శ్రీరాములు పాల్గొన్నారు. వివేకానంద దాదాపు 31 సార్లు బ్లడ్ డొనేషన్ చేశారు. 31 మందికి ప్రాణదానం చేసినట్టు. స్వామి వివేకానంద యువసేన, స్వామి వివేకానంద సేన పొంగనూరులో చాలా యాక్టివ్గా ఉంది. వీరు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. యాక్చువల్గా అయితే చెప్పాలంటే మా లయన్స్ క్లబ్లో ఎవరైనా పోటీ ఉన్నారంటే వివేకానంద యువసేన వాళ్ళు మాలోనే కలిసిపోయారు. మా ఎంప్లాయీస్గా కూడా వచ్చేసారు. వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ రక్తదానం చేస్తున్నారు. రక్తదానం అంటే ప్రాణదానమే. రక్తం అనేటువంటిది మనకింతవరకు ల్యాబ్లో తయారు చేసేటువంటి వస్తువు కాదు. ల్యాబ్లో తయారు చేయడానికి కానీ, ఫార్మసీలో తయారు చేయడానికి కానీ, ఇంకా అది
ఇంకా ప్రయోగశాలలోనే ఉంది, దీంట్లోనే ఉంది. ఇంకా పూర్తిగా రక్తాన్ని మనం కృత్రిమంగా తయారు చేసేటువంటి పరిస్థితులు ఇంకా రాలేదు. కాబట్టి అవసరమైనటువంటి వారికి రక్తదానం చేయడం అంటే ప్రాణదానమే. గర్భిణీ స్త్రీలకైతేనేమి, యాక్సిడెంట్లు అయినటువంటి వాళ్ళకైతేనేమి, క్యాన్సర్ పేషెంట్లకైతేనేమి, తర్వాత ఎవరికైతే రక్తదానం అవసరం అవుతుందో వాళ్ళ కుటుంబ సభ్యులు లేదంటే ఎవరో ఒక రక్తదానం ఇస్తేనే, రక్తం డొనేట్ చేస్తేనే వాళ్ళ ప్రాణాన్ని నిలపగలుగుతాం. కాబట్టి ఇట్లాంటి మంచి గొప్ప రక్తదానం ఈరోజు చేస్తున్నందుకు, ప్రాణదానం చేస్తున్నందుకు వీరందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వివేకానంద యువసేన అన్నదాన కార్యక్రమం అయితేనేమి, గ్రామాల్లో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడం కోసం ప్లాస్టిక్ రహితంగా వాళ్ళు ఎక్కడైనా ప్లాస్టిక్స్ ఉంటే అవన్నీ తీసేయడం కానీ, ప్లాస్టిక్ వాడద్దని చెప్పడం కానీ చేస్తున్నారు. అదేవిధంగా చిన్నపిల్లలకి అందరికీ కూడా, పేద పిల్లలకి వాళ్ళ జన్మదినాలు, తర్వాత వాళ్ళ భోజనాలు, తర్వాత ఊళ్ళ దగ్గర ఎవరైనా ఉంటారు కదా అడుక్కుండే వాళ్ళకు బట్టలు దానం చేయడం, వారికి కూడా అన్నదానం చేయడం, ఈ విధంగా అనేక సేవా కార్యక్రమాలు ప్రతి నెల చూస్తే ఒక 3-4 సేవా కార్యక్రమాలు, 4-5 సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సమాజానికి ఇదే అవసరం. వివేకానంద గారు చెప్పినట్టు యువత మారితే సమాజం మారుతుంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని వివేకానందుని ఆశయాలతో పనిచేస్తున్నటువంటి వీరందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. అన్ని దానాల్లో గొప్ప దానం అన్నదానం అంటారు, కానీ మేము డాక్టర్స్ రక్తదానం గొప్పది అని చెప్తాము. ఒక వ్యక్తికి దాదాపు 5 లీటర్ల రక్తం వాళ్ళ శరీరంలో ఉంటుంది. అందులో కలెక్ట్ చేసేది 300 ml మాత్రమే, 300 ml మాత్రమే రక్తం కలెక్ట్ చేస్తారు. ఆ రక్తము ఎవరో ఒక ప్రాణాపాయంలో ఉన్నటువంటి వ్యక్తికి ఉపయోగపడుతుంది. హెపటైటిస్ బి, HIV, తర్వాత షుగర్ పేషెంట్, డయాబెటిక్ పేషెంట్లు, వీళ్ళ రక్తం మాత్రము పనికిరాదు పేషెంట్కి ఇవ్వడానికి. అలాంటి వాళ్ళు తప్పితే 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు, 60 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా రక్తదానం చేయొచ్చు. ఎంతో రక్తం వెళ్ళిపోతుంది, భయపడాల్సిన పని లేదు. వాళ్ళు రక్తదానం చేసినటువంటి ఆ రోజు నుంచి ఒక 3-4 డేస్లోనే వాళ్ళు ఇచ్చినటువంటి రక్తం మళ్ళీ రీప్లేస్ అయిపోతుంది. కాబట్టి భయపడకుండా రక్తదానం చేసి ఎందరో ప్రాణాలు కాపాడవలసిందిగా. రక్తదానం చేయడానికి ముఖ్యంగా యువకులు ఆరోగ్యంగా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు రక్తదానం చేయడానికి ముఖ్యంగా ముందుకు వస్తే చాలా అభినందనలు వాళ్ళు తెలియజేసుకుంటాము. ఇంత మునుపు రక్తదానం చేసిన వాళ్ళ రక్తాలన్నీ కూడా తీసుకెళ్ళి టెస్టులు చేసేవాళ్ళు. టెస్టులు చేసిన తర్వాత చాలామంది రక్తాలంతా కూడా చాలా కంటీజియస్, రక్తం ద్వారా వ్యాపించేటటువంటి జబ్బులు ఉన్నట్లుగా కనుగొన్నారు. కాబట్టి అలాంటి జబ్బులకు మీరు వ్యసనాలకు లోబడకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని మీరు రక్తదానం చేయగలిగితే సంఘానికి ఎంతో ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. స్వామి వివేకానంద యువతకు మార్గదర్శి, యువతకు స్ఫూర్తి, భారతదేశపు గొప్పతనాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు. స్వామి వివేకానందుడు వారు జన్మించేటప్పటికీ ఈ దేశ పరిస్థితి ఎలా ఉండేది అంటే అస్పృశ్యత, అంటరానితనము, సతీసహగమ పద్ధతి, భారతదేశం అంటే అనాగరికులు, వాళ్ళేమీ తెలియని వారు అనేటువంటి పరిస్థితులు నాడు భారతదేశంలో ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో ఆయన భారతదేశం అంటే ఇది కాదని ఆయన యావత్ ప్రపంచానికి జగద్గురువుగా వెలిసిల్లినటువంటి మహోన్నత దేశం ఇది. ఇక్కడ వేదాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి జ్ఞాన సంపద నుండినే మీరు ఏదో నేర్చుకోగలిగారు అని చెప్పి యావత్ ప్రపంచానికి తెలియజేసినటువంటి మహనీయుడు స్వామి వివేకానంద. అలాగే మనము నిస్సాయులుగా ఈ 800 సంవత్సరాలు తుర్కీల పాలనలో, 200 సంవత్సరాలు ఆంగ్లేయుల పాలనలో మగ్గిపోయినటువంటి మన గురించి మనకు తెలియనప్పుడు, మన గురించి తెలుసుకోవడానికి, మన శక్తిని వెలికి తీయడానికి స్వామి వివేకానందుడు వారి రచనలు, స్వామి వివేకానందుడు బోధనలు ఎంతగానో ఉపయోగపడ్డారు. అలాంటి స్ఫూర్తిని ఇచ్చినటువంటి గొప్ప మహనీయుడు స్వామి వివేకానందుడు వారు. స్వామి వివేకానందుడు వారు ఒక అంశంలోనే కాదు, స్వతంత్ర సంగ్రామంలో కూడా భారతదేశం ఆయన కేవలం 39 సంవత్సరాలు మాత్రమే జీవించున్నా కూడా ఇంకొక 5 సంవత్సరాలు ఆయన జీవించుంటే ఇంకొక 30-40 సంవత్సరాల ముందుగానే మనకి స్వతంత్రం సిద్ధించేది. అలాంటి స్ఫూర్తిని స్వతంత్ర సమర యోధుల్లో కూడా పుట్టించినటువంటి గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద.
ఆయన స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ తీసుకొని ఆయన రచించినటువంటి రచనల్లో ఆయన చెప్పినటువంటి మాటల్ని ప్రతి ఒక్క యువత తీసుకోగలిగితే ఈరోజు కూడా భారతదేశం మహోన్నత స్థితికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. స్వామి వివేకానంద యువసేన తరపు నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. వాటిలో భాగంగా రక్తదాన శిబిరాలు, అన్నదానము, నిరుపేద విద్యార్థులకు చేయూతను అందించడము, ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు మేము నిర్వహిస్తూ ఉంటాము. ఇటువంటి సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి స్వామి వివేకానంద యువసేన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మాకు డాక్టర్ శ్రీనివాస కేసీపీ వారు వీరందరూ కూడా సహకరిస్తున్నారు. వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై స్వామి వివేకానంద, జై వివేకానంద, జై జై నంద వివేకానంద, జై జై నంద వివేకానంద. చానేపల్లి మండలం చౌడగాని గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం గడ్డివాము దగ్ధమైంది. గడ్డివాములో మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇవ్వగా ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు ఆధ్వర్యంలో సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. గడ్డివాము నరసింహులకు చెందిందిగా తెలిసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రక్తదాన శిబిరం నిర్వహించిన వివేకానంద యువసేన, 30 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తం ఇచ్చిన యువత. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నియోజకవర్గ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి. ఘనంగా కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు జన్మదిన వేడుకలు, శుభాకాంక్షలు తెలిపిన ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ గవర్నర్లు. హక్కుల సాధనకు ఐకమత్యం అవసరం వెల్లడించిన ఎంఆర్పీఎస్ నాయకులు. కోడి పందాలు, జూదం ఆడేవారిపై కఠిన చర్యలు, సిఐ శ్రీనివాసులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.